కోసం వెయిట్ చేశా. शैला बानो వచ్చింది. अपॉर्चुनिटी फाड़. बोलिए बानो जी, क्या चाहिए आपको इस कमर्शियल आदमी से? मैंने अपने हस्बैंड को मार दिया. నీదే తప్పు లేకపోయినా చంపడం అనేది క్రైమే. దానికి ఎంతో కొంత శిక్ష అనేది ఉంటుంది. నీ కూతురుతో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేస్తావు. నేను చెప్పినట్టు చెప్పు. అలా శైలా బానుని అమూల్యగా మార్చి దివాకరం ఇంటి ముందు దింపా. అదే రాత్రి బాడీని నీ ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేయించా. తప్పండి మనం ఏమైనా పర్మిషన్ తీసుకుని అఫీషియల్ గా చేస్తున్నావా ఏంటి? నీకున్న అమ్మాయిల పిచ్చికి దివాకరం దగ్గర ఉద్యోగం అడిగేలా చేసి నీ దగ్గరికి పంపించా. సార్ అమూల్య నీ చేతే పెళ్లి ప్రపోజల్ పెట్టించి నేను ఒప్పుకున్నాకే ఆ పెళ్లి జరిగేలా చేశా. కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. కంగ్రాట్స్ సార్, నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలెక్షన్ తప్పేలా అవుతుంది. మండపంలో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు మీడియా ముందు కలరింగ్ ఇప్పించా. ఫస్ట్ డే శోభనానికి రెడీ అయిన నిన్ను మా నాన్న వీడియో ప్లే చేయించి డైవర్ట్ చేశా. ఇంకేం కమ్ము అవుట్ అయిపోయింది అక్కడ. నువ్వు అనుకున్నది యాజ్ టీజ్ గా జరుగుతుంది. 2 minutes లో లైవ్ టెలికాస్ట్. ఈ ప్రమాణ స్వీకారాన్ని నీ పత్రానికి ముహూర్తంగా పెట్టి ప్రపంచానికి నిన్ను ఒక హంతకులా పరిచయం చేసి నిన్ను పూర్తిగా కార్నర్ చేశా. అబ్బా అదిరిపోయింది. డైరెక్ట్ గా క్రైములు చేస్తేనే రివెంజ్లకి అంత సీన్ ఇవ్వను. అలాంటిది నీ బాల్యాన్ని నేనేదో పాడు చేసేసానని నువ్వు ఫీల్ అయ్యి నేను చెయ్యని మాటలకి చేశానని నా మీద రుద్దేసినంత మాత్రాన నీ పగలు ప్రతీకారాలు తీరతాయి అనుకుంటున్నావా? ఇది ఇండియా నాన్న. ఇక్కడ శిక్షలు పడాలంటే తరాలు మారాలి. ఒరే వీరయ్య, గేదెలు కాసుకునే నీ బుర్ర ఇంతవరకే ఆలోచిస్తుందని నాకు తెలీదా? ఇన్నాళ్ళు కోర్టును అడ్డం పెట్టుకుని కామెడీలు చేస్తుంటే దాని పొటెన్షియాలిటీ తెలియట్లా నీకు. లాలో మెలకపడి మెడక బిగుసుకుంటే గిల్ల 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 కొట్టుకోవాల్సింది ఎవడైనా. నీకు చేతనైతే దమ్ముంటే ఈ నాలెడ్జ్, డబ్బు, పేరు, పలుకుబడి వాడుకొని చెయ్యని నేరానికి పడబోయే శిక్ష నుండి నిన్ను నువ్వు కాపాడుకో చూద్దాం. బాగుంది కదా? రెగ్యులర్ రివెంజ్ ఫార్మాట్ లో కొత్త లీగల్ పాయింట్. సమ్మగా ఉంది, మజా వస్తుంది. దా సార్, కొత్త లాయరం వచ్చింది, బెయిల్ కూడా తెచ్చింది. నవ్వండి. ఏందా సౌండ్? మడిసి అన్నాక కుసింత కళ పోసన ఉండాలని డాడీ అంటుండేవారు. లేకపోతే మడిసికి గుడ్డికి తేడా ఎటు ఉంటుందని. ఆయన అన్న ఆ మాటను పట్టుకుని కనపడిన దాన్నల్లా కళాపోషణ చేసి చేసి చివరికి ఒక ఆవిడ పెట్టిన కేసులో ఇరుక్కుని లాయర్ని కలవడానికి వచ్చినాం. ఇప్పుడు ఆవిడనే గెలిగితే ఇలా కూడా మిగలవు సామే. లాయరా? ఏంటి సార్ అంకుల్ డల్ గా ఉన్నారు? తుపుక్కుమని అంకుల్ అనేసింది ఏంటిది? ఏం లేదమ్మే, ఈ కేసు గెలుస్తాడో లేదని చిన్న టెన్షన్. వై అంకుల్? ఆ లాయర్ లకి సబ్మిట్ చేసిన విట్నెస్లు వింటే మీకే అర్థమైపోతుంది ఈ కేసులో ఎంత డెప్త్ ఉందో. అసలు నేను మర్డర్ చేస్తే కదా డెప్త్ లో విట్నెస్ లో ఉండడానికి. కానీ సబ్మిట్ చేశాడు కదా. మీ దగ్గర గిఫ్ట్ గా తీసుకున్న గోల్ఫ్ క్లబ్ తో శైలా బానో హస్బెండ్ ని మీరే కొట్టి చంపినట్టు అతని బ్లడ్ తో మేకప్ చేసి ఇంట్లో సేఫ్ గా దాచాడు. గోల్ఫ్ క్లబ్ ఉంటే గ్లవ్స్ కూడా ఉన్నాయి అంకుల్. మీరు లంచ్ చేశాక చేతులు తుడుచుకుని పారేసి టిష్యూస్ లాగా మర్డర్ అయ్యాక గ్లవ్స్ ని అక్కడే పాడేసినట్టు ప్రూఫ్ గా పెట్టాడు. పెట్టేస్తే నేను వెళ్ళినట్టు ఉండాలి కదా. దానికి మీ జుట్టు ఉంది కదా అంకుల్, మీ పెళ్లిలో కామెడీగా పీకిన హెయిర్ ని సైడ్ పాకెట్ లో భద్రంగా పెట్టుకుని డెడ్ బాడీ దగ్గర మీ DNA లాగా డ్రాప్ చేశాడు. చేస్తే అయిపోతా. అవ్వదని తెలిసే మీ దగ్గర లాగిన డైమండ్ రింగ్ ని ఆ శవాన్ని పూడ్చి పెడుతూ పారేసుకున్నట్టు పోలీసులకి దొరికేలాగా చేశాడు.
అర్థం కాల. అది అర్థం కావడానికే మీడియాను కూడా లాగాడు. ఇదే ఆ శైలా బాను హౌస్. శైలా బాను వాళ్ళ ఆయన్ని వివేక్ ఎలా చంపాడు మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తా. ఫాలో మీ. ఇలా సైలెంట్ గా శైలా బాను ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న వాళ్ళ ఆయన్ని ఇదే గోల్ఫ్ క్లబ్ తో కొట్టి కొట్టి చంపాడు. ఇలా రక్తపు మడుగులో పడి ఉన్న వాడి శవం. ఎస్, నేనే చంపాను. చాలా అన్యాయం ఇది. ఇవన్నీ కనపడే విట్నెస్లు అయితే కనపడని ఎవిడెన్స్ ఎవరిదో తెలుసా? ఎవరు? అంజని ఏం చేశారు? కొంపతీసి ఆడంటావే ఏంటి? ఇప్పుడు వేసేసి పిల్లర్లో తోసేసా. ఇది ఎవరి వర్షను? వంశీదా, బాసుదా, లేదు అరవింద్ గారిదా? కాదు, నాది. రే అంజుబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. నేను ఫోన్ చేసి చెప్తేనే నా అభిమానులని సజీవ సమాధి చేశారు. నా దగ్గర ఇంకొక వర్షన్ ఉంది, డైరెక్టర్ది. మీరు చేసిన ఫోన్ కరెక్ట్, చెప్పిన మాటలు వాస్తవమే, కానీ అటేపు అంజని కొట్టి చంపలేదు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రే అంజుబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. నా ఖర్చులతో నా అభిమానుల సపోర్ట్ తీసుకొని నిన్ను సాగనంపుతున్నా. ఆ లక్కీకి మీరిచ్చిన విల్లాని, చెక్ని క్యాష్ చేసి మీ అభిమానులకి పంచి కిడ్నాప్ అయిన క్యాండిడేట్ ని రాజాలాగా తీసుకెళ్లిపోయాడు. మీ దగ్గర నేర్చుకున్న కమర్షియల్ సిద్ధాంతాన్ని మీ దగ్గరే అప్లై చేసి తను గ్యాదర్ చేసిన మొత్తం విట్నెస్లతో సహా అంజని తీసుకెళ్లి చీఫ్ జస్టిస్ దగ్గర కూర్చోపెట్టాడు. ఒక తండ్రిని గెలిపించడానికి కొడుకుగా ఇదంతా చేసిన ఒక లాయర్గా లాని కూడా గెలిపించడానికి ఏ లాయర్ కూడా మీ కేసు టేకప్ చేయకుండా ఈ రోజు బార్ కౌన్సిల్లో అతని స్టైల్లో రిక్వెస్ట్ చేశాడు. ముఖ్యమంత్రిని కూడా చూడకుండా కేసులు పెట్టి కోర్టుకు ఎక్కించి బోన్లో నిలబెట్టి శిక్షలు వేసిన గొప్ప గొప్ప న్యాయవాదులున్న ఈ దేశంలో కేవలం జీతం మీద జీవితాంతం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం బ్రతికి రిటైర్ అయిన సిన్సియర్ లాయర్స్ ఉన్న ఈ సిస్టంలో రౌడీ వెదవులకు ఆపోనెంట్ గా నిలబడి నడి రోడ్లో ప్రాణాలు కోల్పోయిన హానెస్ట్ సర్టిఫికేట్స్ ఉన్న ఈ సొసైటీలో కరెన్సీ కక్కుర్తిపడే కమర్షియల్ లాయర్స్ కూడా ఉన్నారనేది నమ్మలేని పచ్చి నిజం. కాబట్టి ఎప్పుడు మనీ కోసమే పనిచేసే మనం అప్పుడప్పుడు మనస్సాక్షి నమ్మి పనిచేద్దాం ఉంటున్నాం. ఒక మర్డర్ చేసి ధైర్యంగా మా లాయర్ చూసుకుంటాడనే స్టేజ్ నుండి ఏ లాయర్కి తెలిసిన తోలు తీస్తాడనేలా మార్పులు తెద్దాం అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ గా వివేక్ కేసును చూపిద్దాం అంటున్నాం. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఒక ఫ్రేమ్ లో బంధించి ఆడిస్తున్న ఈ కమర్షియల్ గేమ్ ని ఇంతటితో ఆపుదాం అంటున్నాం. అయితే ఇప్పుడు నా వైపు నేను కూడా రాను అంకుల్, ఎందుకంటే మీరు వస్తూనే వంకరగా చూసిన చూపులకి నా వీపు హర్ట్ అయింది. నేను చూసింది వీపు కాదులేమ్మా, ఏదో కారణం చెప్పి మొత్తానికి అందరూ కలిసి నన్ను ఊరికింప ఎక్కించేద్దాం చూస్తున్నారు నేను చెయ్యని తప్పుకి. కాదు, చేసిన పాపానికి 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న వేయాల్సిన 6 నెలల జైలు శిక్ష అవన్నీ కలిపి క్యాల్కులేట్ చేసి ఇంట్రెస్ట్తో పాటు ఇప్పుడు ఊరిగా మారింది. ఒక ఆడపిల్ల ఉసురు తగిలితే ఎంతటి మొగ్గడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే అని కాలం ఎంచుకున్న కథ ఇది. ఆడు చెప్పాల్సిన డైలాగ్ వెర్షన్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు. బిగినింగ్ నుండి వీళ్ళను అని చివరికి సిస్టమ్ అంతా ఒక్కటి చేసి ఇప్పుడు ఆడి హీరో అయిపోదాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చచ్చినా ఊరుకోను. బయటకు వచ్చిన ఆడియన్స్ నా పేరు మాత్రమే చెప్పుకోవాలి. గ్రేట్ ఆంధ్ర, తెలుగు 360, తుపాకీ, తెలుగు 1, 2, 3, మిర్చి 9, ఐడిల్ బ్రెయిన్ అందరూ నా గురించి రివ్యూస్ రాసేలా చేస్తా. అంకుల్ 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 ఏదో ఒకసారి మావయ్య అన్నమ్మా. మావయ్య చాలు ఊరుకంబ ఎక్కేస్తాను. మిస్టర్ వివేక్, ఆవిడ వైపున ఆర్గ్యుమెంట్స్, విట్నెసెస్, ప్రూఫ్స్ చాలా బలంగా ఉన్నాయి. మీ తరఫున ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ లాయర్స్. లాయర్లే ఉంటే నాకు ఈ ఆయాసం ఎందుకండి?
అయినా మీరంతా కలిసి ఓ దేవుణ్ణి మంచోడని చెప్పాలా ఏంటి? మీరంతా జస్ట్ నేను సృష్టించిన సమస్త జీవకోటిలో చిన్న పురుగులు. ఇంతకాలం నేను దేవదూతనే అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది నేను డైరెక్ట్ గా దేవుణ్ణని, కారణ జన్ముణ్ణని. చూశారుగా నా వెనకాల ఎల్లో లైటు, ఆ ఆరా. పాపం బాగా పేరుకుపోయినప్పుడు నేచర్ ఆ చెత్తనా కొడుకు చైనా వాడి సహాయంతో కరోనా వైరస్ సృష్టించి ఈ భూమి మీద పేరుకుపోయిన చెత్త పొల్యూషన్ ని కొంత శాతం తగ్గించినట్టు నేను ఈ న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కమర్షియల్ అనే వైరస్ ని నా వంతు తగ్గించడానికి ఈ పక్కా కమర్షియల్ లాయర్ లక్కీని సెలెక్ట్ చేసుకుని ప్రక్షాళన చేశాను. ఈ భూమి మీద నా అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మీరు లేట్ చేయకుండా ఊరోగిరో వేసేసి నన్ను ఈ మానవ జన్మ నుంచి విముక్తి చేసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత అయ్యా శుభలాక్ సుధాకర్ గారు, మీరు ఆ తీర్పు చదివి ఈ దేవుడికి శిక్ష వేసి పాపాన్ని మూటగట్టుకోకండి. నా ప్రాణాలు తీసే పత్రాన్ని నేనే చదువుకుంటా, దాంతో పరిసమాప్తం. కానివ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. నేనొక్కనే తప్ప.